హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. మన శరీర అవయవాలలో ముఖ్యమైన దాంట్లో కిడ్నీలు కూడా ఒకటి. అసలు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి, కిడ్నీ వ్యాధి రాకుండా ఎలా నివారించాలి? హెల్దీ కిడ్నీలు ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా. అసలు హెల్దీ కిడ్నీ ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు. వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. డాక్టర్ గారు చెప్పండి, యాక్చువల్గా అంటే ఈ రోజుల్లో చూసినట్లయితే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కిడ్నీ సంబంధిత వ్యాధులతోనే ఉంటున్నారు. అసలు మన దేశంలో కిడ్నీ వ్యాధులు అసలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? ఒకటి, ఇప్పుడు మనము రెగ్యులర్గా చూసుకున్నట్లయితే ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ జబ్బులకి కారణము షుగరు, బీపీ, కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ. సో మనకి ఇండియన్ పాపులేషన్లో ఇప్పుడు డయాబెటీస్ ఇన్సిడెంట్స్ కానీ బ్లడ్ ప్రెషర్ ఇన్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా మనం ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. చాలా వరకు సెడెంటరీ లైఫ్ స్టైల్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, వీటి వల్ల డయాబెటీస్ 25-30 ఇయర్స్కి డయాబెటీస్ రావడము, 40-45 ఇయర్స్ కల్లా కిడ్నీ జబ్బులు రావడము, దాన్ని ఇగ్నోర్ చేయడం అంటే టెస్ట్ చేయించకుండా ఉండడము, హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడము, ఇవన్నీ మేజర్ రీజన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్కి.